చూడండి వచ్చేసాము ఆచంట రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి. నడవండి పోదాము, పోయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం. నడవండి. జయబోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే మనం ఇప్పుడు ఆచంట రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చామన్నమాట. అయితే ఇప్పుడు ఇది మనకు ఏలూరు నుంచి 99 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇక్కడ రావాలంటే మనము బస్ అన్నా కార్ అన్నా రావాల్సి వస్తుంది. కాబట్టి దీని గురించి స్టోరీ కూడా ఉంది, చెప్తాను మీకు. చూడండి. శివ పార్వతుల కళ్యాణం నారాయణమూర్తి మధ్య నుండి నడిపిస్తున్నాడు. ఇక్కడ వీరభద్రస్వామి దర్శనం చేసుకోండి. ఇక్కడ విశ్వేశ్వర స్వామి దర్శనం చేసుకోండి నందితో సహా. శంకరాచార్యుల వారు దర్శనం చేసుకోండి. చూడండి, శ్రీ కమటేశ్వర స్వామి దర్శించుకోండి. శ్రీ లక్ష్మణేశ్వర స్వామి దర్శించుకోండి. జై బజరంగబలికి జై. తమస్మిన్ కార్య నిరోగి ప్రమాణం హసత్తమ హన్మన్యత్నమాసే కరోద్వా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమ సహస్రనామ తత్తుల్యం రామనామ వరామ. ఇక్కడ కేశవ స్వామి చూసుకోండి. ఇక్కడ చండీశ్వర స్వామి, భృంగేశ్వర స్వామి, కుమారస్వామి, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ బాణాసుర స్వామి, దర్శించుకోండి. శ్రీ మార్తాండేశ్వర స్వామి, नमः शिवाय ओम नमः शिवाय हर हर शंकर नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर शंकर नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर शंकर नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय. भम बम बोले भम बम बोले भम बम बोले. देवी अम्मवारू
చూడండి కాళభైరవ స్వామి. ఓం భం కాళభైరవాయ నమః, ఓం భం కాళభైరవాయ నమః, ఓం భం కాళభైరవాయ నమః. చూడండి ఇక్కడ అన్నపూర్ణాదేవి స్వామికి భిక్ష పెడుతుంది అనమాట. చూడండి ఇది స్వామి, ఇది చాలా పురాతనమైన ఆలయం అనమాట. అయితే ఇది 1152 నుంచి 1255 వరకు ఇది నిర్మితమైందని దీని శాసనాలు చెప్తున్నాయి. ఆ టైంలో నిర్మితమైందని దీని శాసనాలు చెప్తున్నాను, ఎన్నో శాసనాలు చెప్తున్నాయి. కాబట్టి అయితే దీన్ని ఇంతకుముందు మార్తాండపురం అందురు. అయితే ఈ మార్తాండపురమునకు ఒడియనంది అని పరమాణచీమ అనే దంపతులు ఈ స్వామిని సేవించుకున్నారు అనమాట. అందుకోసమే అయితే వాళ్ళు ఎందుకు సేవించుకోరు అంటే దీనికి ఒక స్టోరీ ఉంది. అయితే అప్పుడు ఒకనొకప్పుడు ఈ ఒడియనంది చాలా పరమ భక్తులు ఉండే అనమాట. డైలీ క్రమం తప్పకుండా స్వామికి టైంకు పూజ చేస్తుండే, బ్రహ్మముహూర్తంలో అట్లా చేస్తుండే. అయితే ఒకసారి ఏమైంది, అతను ఒక వేశ్య అంటే ఈమె భార్య ఉంది, ఆమె వేశ్య ఉండే ముందు, తర్వాత చేసుకోండు తిరిగి. అయితే ఆమె దీంట్లో పడి మొత్తానికి లేట్ లేచిండు అన్నాడు. లేట్ లేచిన తర్వాత అరే టైం అయిపోయింది ఎట్లా అని చూసాక అతని లింగం దొరకలేదు. లింగం దొరికితే భగవంతుని ధ్యానించుకొని అతను ఏం చేశాడంటే అతని భార్య చను మొనను ఓ లింగంలాగా భావించి అక్కడ పూజలు చేసిండన్నమాట. అక్కడ దానికి పూజ చేసిండు. అయితే ఇప్పుడు ఆమె లేచింది సార్, లేచి అరే మీరు ఇట్లా చేస్తున్నాం సంగతి అది అని చెప్తా కదా. ఆయన భక్తి పారవేశ్యం నుంచి బయటకు వచ్చి చూసి అయ్యో ఎంత పెద్ద తప్పు చేసినా నేను, అరే స్వామి అంటే స్వామి ప్రత్యక్షమై నీదేం తప్పు కాదు, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నువ్వు భక్తితోడు చేసినావు, ముంగట ఏముంది ఇంపార్టెంట్ కాదు, నువ్వు భక్తితోడు చేసింది ఇంపార్టెంట్, ఆ భక్తి నాకు కావాలి అంతే. ఇక ముంగట నువ్వు నువ్వు అంత ధ్యానించుకొని చేసినావు కాబట్టి నేను తప్పేం లేదు అని చెప్పి స్వామి చెప్తాడు. అయితే ఇక స్వామి సరే నేను నాకు ఎప్పటికీ పూజ చేయాలి, నువ్వు ఇక్కడ ప్రత్యక్షం కాదు స్వామి అని అంటే సరే అని చెప్పి ఆయనను కలుపుకొని ఆయన ప్రత్యక్షం చేద్దాం ప్లాన్ చేస్తే అప్పుడు ఏమంటది మళ్ళీ నా సంగతి ఏంది, ఆయన పూజ చేసి నువ్వు అందుకున్నావు, మళ్ళీ నేను నాస్తాను నాస్తాను పూజ చేసి మళ్ళీ నా సంగతి ఏంటంటే. అయితే స్వామివారు వాళ్ళిద్దరితో కలిసి స్వామిగా వెలిసినారనమాట వాళ్ళ కోరికపై. స్వామి అయితే ఇప్పుడు ఇక్కడ ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయన్నమాట, మీకు చూపించాను కదా, ఇప్పుడు ఎన్నో చూపించాను మీకు. అయితే ఇక్కడికి తమిళనాడు నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి తండోపతండాలుగా పబ్లిక్ డైలీ వస్తారు. అంటే శివరాత్రి నాడు తండోపతండాలుగా వస్తారు అన్నమాట. డైలీ వస్తారు భక్తులు, చాలా భక్తులు వస్తారు. శివరాత్రి మాత్రం చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది కాబట్టి ఆనాడు చాలా వస్తారు. నడవండి చూద్దాం. ఇక్కడ సరస్వతి మాత దర్శనం చేసుకోండి. సరస్వతి భగవతి నిశేష జల సహ శరదిందు సమాకారి పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపిటే నిలయ సరస్వతి నమోస్తుతే. ఓం ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చూడండి ఇక్కడ సప్త మాతృకలు శ్రీ బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండేశ్వరి నమః. సప్తమాతృకలు. చూడండి ఇక్కడ బ్రహ్మదేవుడు, స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. మీకు కూడా అన్ని ఉపాలయాలన్నీ దర్శనం చేయించాను. చాలా తృప్తి అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఎక్కడ పోదాము, స్వామి దయ నడవండి పోదాం.